బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగకపోతే మీ ముద్ద దిగదా? అయితే అది మీ ఎముకల యొక్క ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతుంది. అది ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. చాలా మందికి ఈ అలవాటు మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు రెగ్యులర్‌గా కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా బిర్యానీ తిన్న తర్వాత గానీ, లేదా కొంతమందిలో రెగ్యులర్ హ్యాబిట్ అన్నది ఉంటూ ఉంటుంది. అయితే ఈ హ్యాబిట్ అన్నది మన బోన్ హెల్త్‌కి చాలా డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఎలా అన్న దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా కూల్ డ్రింక్స్‌లో ఏంటంటే ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అన్నది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా షుగర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కూల్ డ్రింక్స్‌లో ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ వల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేంటంటే ఈ ఫాస్ఫరస్ అన్నది ఈ కూల్ డ్రింక్స్‌లోది మనం తీసుకోగానే అది మన డైట్‌లో ఉండే కాల్షియం అంతా బైండ్ చేసుకుంటూ ఉంటుంది. సో, డైట్‌లో ఉండే కాల్షియము మన బాడీలోకి అబ్జార్బ్ కాదు. అదేవిధంగా రెగ్యులర్‌గా ఈ కూల్ డ్రింక్స్ కనుక కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ బాడీలో ఉండే కాల్షియం కూడా యూరిన్ ద్వారా బయటికి పంపించేసే లక్షణం ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ అలవాటు ఉండేటప్పుడు డిఫరెంట్ రిస్క్స్ అన్నవి ఉంటాయి వాళ్ళకి. పర్టికులర్గా ఈ చిన్నపిల్లలు లేదా ఎర్లీ టీన్స్ లో ఉండేవాళ్ళు రెగ్యులర్ కూల్ డ్రింక్స్ కనుక తీసుకుంటూ ఉంటే జనరల్ గా మనకి 20 to 25 years ఏజ్ లో మాక్సిమం బోన్ డెన్సిటీ అన్నది డెవలప్ అవుతుంది. సో వీళ్ళకి హ్యాబిట్ ఉండడం వల్ల ఈ పీక్ బోన్ మాస్ అన్నది వాళ్ళు అచీవ్ చేయలేరు. దానివల్ల వాళ్ళకి చిన్న వయసులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే విధంగా వాళ్ళు 40s దాటే కూడా ఎక్కువ రిస్క్స్ ఉంటాయి వాళ్ళకి స్పైన్ రిలేటెడ్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి. అదే విధంగా ఈ కూల్ డ్రింక్స్ లో ఇంకొక రకమైన ప్రాబ్లం ఏంటంటే లేట్ వయసు లేదా 30s అబోవ్ ఉండేవాళ్ళు ఎక్కువగా తీసుకుంటుంటే ఏమవుతుందంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనే సమస్యని తొందరగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. మామూలుగా ఆస్టియోపోరోసిస్ అనేది ఏజ్ రిలేటెడ్ గా వస్తూ ఉంటుంది. జనరల్ గా 70 ఏళ్ళు దాటిన తర్వాత డెవలప్ అవుతుంది. అలా కాకుండా ఈ హ్యాబిట్ ఉండే వాళ్ళలో కొంచెం త్వరగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. 50s లేదా 60s లో కూడా రావచ్చు. సో అదే విధంగా ఈ కూల్ డ్రింక్స్ లో ఏంటంటే షుగర్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ షుగర్స్ వల్ల ఏమవుతుందంటే బాడీ అన్నది ఊబకాయం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల కూడా మన బోన్ అండ్ జాయింట్ హెల్త్ మీద డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో రెగ్యులర్ గా ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం అన్నది బాడీకి చాలా డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్ అన్నవి ఉంటాయి. సో కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉండేవాళ్ళు దాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం లేదా దాన్ని వేరే డ్రింక్స్ తో రిప్లేస్ చేసుకుంటే బెటర్. ఎలాంటివంటే లైక్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, నార్మల్ వాటర్ లైక్. అలాగే కొంతమంది అడుగుతుంటారు ఈ డైట్ కోక్ కి నార్మల్ కూల్ డ్రింక్స్ కి తేడా ఉంటుందా ఈ బోన్ హెల్త్ కి సంబంధించి అని. సో ఈ డైట్ కోక్ లో కూడా ఫాస్ఫరిక్ యాసిడ్ అన్నది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో షుగర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో బోన్ హెల్త్ లో ఎఫెక్ట్స్ అయితే డైట్ కోక్ అయినా నార్మల్ కూల్ డ్రింక్ అయినా ఒకటే ఉంటుంది. ఓన్లీ ఎఫెక్ట్ ఏంటంటే ఈ షుగర్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల ఈ ఒబెసిటీ రిస్క్ అన్నది కొంచెం డైట్ కోక్ లో ఎక్కువగా ఉంటుంది. సో డైట్ కోక్ కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే బోన్ హెల్త్ లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్. రెగ్యులర్ గా 1 లేదా 2 కూల్ డ్రింక్ బాటిల్స్ లేపేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.